బీసీ జాబితాలో కలిపితే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. 9వ షెడ్యూల్ ప్రకారం బీసీల్లో చేర్చేందుకు ప్రయత్నిస్తే జనాభా ప్రాతిపదికన 25% నుంచి 50% రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన బీసీ విద్యార్థి గర్జనలో ఆయన పాల్గొన్నారు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే వాటర్ గ్రిడ్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని విమర్శించారు కృష్ణయ్య. జాతి అస్తిత్వం, ఆత్మగౌరవం, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ప్రయోజనాలు ముఖ్యం. కాపులను బీసీ జాబితాలు కలిపితే బీసీలకు అన్యాయం జరుగుతుంది. అందుకే గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. అర్హతలైనటువంటి కులాలను, అభివృద్ధి చెందినటువంటి కులాలను బీసీ జాబితాలు కలవడానికి వీల్లేదు. బీసీ కమిషన్ వేస్తే బీసీ కాపుల జనాభా లెక్కలది, కాపులు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఎంటున్నారో ఆ డాటాది, ఆ జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం లేకపోతే కలదు. ఆ జనాభా లెక్కలు తీయకుండా, విద్యా ఉద్యోగాల జనాభా లెక్కలు తీయకుండా, సర్వేలు చేయకుండా పొలిటికల్ డిసిషన్ తీసుకుంటామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల కలవనీయం. ఎవ్వరి తరం కాదు కలపడం, సుప్రీంకోర్టు తరం కూడా కాదు. ఇది వాటా కానీ ఇదేదో భిక్షం కాదు, లేకపోతే పేదరిక నిర్మూలన పథకం కాదు. నేను తెలుగుదేశం కాదు, బీసీ సంఘం నాయకుడిని ఒక మిత్రపక్షం మాత్రమే. ఇప్పుడు బీజేపీ మీటింగ్ అయింది, బీజేపీ పార్టీ తెలుగుదేశం అవుతుందా? కలిపి పోరాడినందుకు బీసీ సంఘం కూడా కలిపి పోరాడింది అంతే. ఇంకా అనేక దశలు ఉన్నాయి దానికి. బీసీ కమిషన్ దశ ఉంది, అదేవిధంగా జీవో తీసే దశ ఉంది, జీవోని ఇంప్లిమెంట్ చేసే దశ ఉంది. ఈ అన్ని దశలను అడ్డుకుంటాం. కానీ రోజు అప్పుడు మాట్లాడదాం. చంద్రబాబు చేసే, ప్రభుత్వం చేసే, కేసీఆర్ చేసే, ఎవరు నరేంద్ర మోడీ చేసే, దేవుడు చేస్తే కూడా అడ్డుకుంటాం.